మాట్లాడుకుందాం. నేను మాట్లాడా నీతోని. మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అత్తభిమ వాచకరుని. నా మాట వినండి, నా మాట వినండి. నేను ఎందుకు వినాలే? నేను వినా. మీరు మాట్లాడకండి, నా మాట వినండి. అబ్బా ఏంది చెప్పు చెప్పు, కమాన్ స్పీక్ అవుట్ అయితే. మీరు మాట్లాడదామంటే కాక ఏంది తడబడుతున్నావు? ఎందుకు కన్ఫ్యూజన్స్ మీకు? నాకా నీకా? ఇప్పుడు నిజం చెప్పు. కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడటానికి వస్తలేదని చెప్పు, కవరింగ్ ఇచ్చుకో. సరే గాని కాక, కొత్తగా పైసల మంత్రి అయినావు కదా, ఎట్లుంది? మాకు విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఎట్లా మేము చెప్పగలము? కొత్త కదా కాక, జర అలవాటు అయ్యేదాకా గట్లనే ఉంటదిలే. పాని పిచ్చి కాక, నీళ్ళు కావాలా? తాగు జరా. నో నో నో. ఫస్ట్ టైం సచివాలయంలా నీ ఆఫీస్ రూమ్ చూసుకోగానే ఏమనిపించింది కాక నీకు? మేము అలవాటు అయిపోయినాం, అంటే గిట్టు ఉంటుందా అని. అలవాట్లేని పని కదా కాక, ఏం తక్లీఫ్ అనిపిస్తలేదా నీకు? ఇబ్బంది ఉండవచ్చు కాక, కష్టాలు ఉండవచ్చు కాక, కానీ వైదొలిగేది లేదు. ఇన్నేళ్లు పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తే ఈ ఆల్టికి దొరికింది ఛాన్స్. ఎట్లా వదులుతావులే? కొత్త రాష్ట్రంలో కొత్త మంత్రి అయినావు, దావత్ లేదా కాక? ఖచ్చితంగా సోమవారం నాడు. అమ్మో, మీ మాటలు ఎవరు నమ్ముతారు నాయనా? దుబ్బోడమ్మా దుబ్బోడు, దుబ్బా బిస్కెట్ తిన్నాడు, ఇంకా కావాలన్నాడు, అమ్మ కోపం వచ్చింది, 3 గుద్దులు గుద్దింది. హే డాక్టర్ రాజాలు బాపా అన్నానా? కొత్తగా ఆరోగ్య మంత్రి అయినావు కదా డాక్టర్ మావయ్య, ఎట్లుంది? పొద్దుందాకా ఈగలతో సంసారం, తెల్లందాకా దోమలతో సంసారం. నువ్వు ఎవరు మాయ? ఈగల దోమలతో సంసారం అంటావేంది మాయ? అవేమన్నా పగవట్నాయా నీ మీద? తప్పకుండా వాళ్ళను తప్పకుండా మేము కోర్టుకు వెళ్తాం. సాక్షుల కింద ఎలకల్ని తోలకపో. డాక్టర్ మాయ మరేమో నాకు ఆకలేస్తున్నప్పుడు అన్నం తినాలనిపిస్తుంది, ఇంకా నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది. ఎందుకంటా మావయ్య? గతంలో ఎట్లా జరుగుతుందో అట్లే జరుగుతుంది. అది నాకు కూడా తెలుసు. నువ్వు చెప్పేదేంది ఇంట్లో కొత్తగా? ఎందుకు అట్లా అవుతుందో చెప్పు. ఇట్ టేక్స్ టైం. 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేనంటావా ఏంది మాయా? డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఎన్కెఫలైటిస్, హెపటైటిస్, అతిసార వ్యాధి, ఇవన్నీ కూడా దొరికిందేస్తుందని లేనిపోని రోగాలన్నీ రుద్దుతుండు. ఇది నా లక్ష్యం. కాయో బీదవాడి గడపకు ప్రభుత్వ మందుని తీసుకుపోయే లక్ష్యం. గడప దాకా కరెక్ట్ గానే పోతావు మాయ్యా. ఆ తర్వాత లోపలున్న మనుషులకు మందులు ఇస్తావా లేదా? అవసరం అయ్యేది ఉంటే. అవసరమని ఎట్లా తెలవాలి మరి? కిమ్మాలం వేణు వాళ్ళకి ఒక బోర్డు పెట్టాలా? పెడదాం మాయ్యా, నీకు కూడా ఓ బోర్డు పెడదాం. ఆలోచన అయితే పెద్దగా ఉన్నది. బోర్డు బి మోడ్రస్ మాయ్యా, పెద్దగానే ఉంటది. సమర్థవంతమైన మంచి నాణ్యమైన బందోబస్తుగా చెప్పిస్తా, నువ్వేం ఫికర్ పడకు. తక్కువ ఖర్చుతోటి మారవా మాయ్యా? నువ్వు ఇక మారవా? మినిస్టర్ అయినావు, ఇప్పటికైనా మారవా మాయ్యా? బందోబస్తు కావాలంటావు, తక్కువ ఖర్చు కావాలంటావు, ఏడికెళ్ళి చెప్పాలి. సరే మాయ్యా, తార్ బాధ కాయకో తూచిపడు. నీ బాధ ఏందో నువ్వే పడు, నేను పోతున్నా. ఇక్కడ వస్తాయి మా జారీ చూసి.